హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. చాలా సింపుల్గా మసాలాలు ఏం ఎక్కువ లేకుండా చేసుకోవచ్చు. చూడండి, ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ నెయ్యి అండ్ 3 టేబుల్ స్పూన్ నూనె వేసాను. ఇందులో మనం ఇప్పుడు కొద్దిగా సోంపు, ఒక పట్ట, 2 లవంగాలు ఇవే సరిపోతుంది. నేను ఎక్కువ మసాలాలు ఇష్టపడను. ఇందులో ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిలుకలు చేసి పెట్టుకోవాలి. ఇందులో వేసేసుకుందాం. అలాగే 2 పచ్చిమిర్చి మధ్యకు చీల్చి వేయాలి. ఇవి వేగుతూ ఉంటాయి ఇక్కడ. అంతలోగా నేను పక్కన చూడండి వాటర్ పెట్టేసుకున్నాను స్టవ్లో. ఆ పక్కన వాటర్ మరుగుతూ ఉంది. అందులో రైస్ వేసేసుకుంటాను. ఆనియన్ తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ కొద్దిగా, ఒక్క బిర్యానీ ఆకు, 2 యాలకులు వేయించుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది కొంచెం బ్రౌనిష్గా రావాలి. ఆనియన్స్ వేగేటప్పుడే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. మనము బిర్యానీలో ఎటువంటి కలర్ వేయాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ బ్రౌన్గా వేగితే సరిపోతుంది. మనకు అంత కలర్ సరిపోతుంది. ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ రైస్కి వాటర్ మరుగుతుంది. నేను కొద్దిగా మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా మాత్రం వేస్తాను. ఆనియన్స్ ఇంకా కొద్దిగా బ్రౌనిష్గా రావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇందులోనే కొద్దిగా కరివేపాకు, పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా మరిగిన తర్వాత రైస్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, కొద్దిగా పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసి మరిగిన తర్వాత రైస్ వేసుకుందాము. ఇది కొద్దిగా వేగింది. ఇప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకున్న, ఉప్పు పసుపు వేసి పెట్టుకున్న చికెన్ని తీసుకున్నాను. కొద్దిగా నేను 2 గ్లాసులు రైసే చేస్తున్నాను. చూడండి, కడిగి క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగానే పుదీనా, కొద్దిగా పసుపు, చిల్లీ పౌడర్ కొద్దిగా, వేయించిన జీలకర్ర పొడి కొద్దిగా బాగా కలిపేసుకున్నాము. ధనియాల పొడి మర్చిపోయాను, ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ధనియా పౌడర్ వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకున్నాము. నేను ఒక 1/2 కిలో చికెన్ మాత్రమే ఉంది నా దగ్గర. 1/2 కిలోకి నేను 2 గ్లాసులు, ఇంటికి కదా 2 గ్లాసులు రైస్ నానబెట్టుకున్నాను. ఈ టైంలోనే సన్నగా కట్ చేసిన టొమాటో 1 కప్పు వేసుకుందాం. ఇది అలాగే మగ్గుతూ ఉంటుంది. మనం మూత పెట్టేసుకుందాం కాసేపు. నేనేం కుక్కర్ అంటే విజిల్ పెట్టట్లేదు, అలాగే చేసుకుంటున్నాను. నా దగ్గర పెద్ద డబరాలు లేవు. సో 2 గ్లాసులు సరిపోయే కుక్కర్ ఉంది, అందుకని ఇందులోనే చేస్తున్నాను. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మనము ఇప్పుడే కదా చికెన్ వేసాము, ఇప్పుడే టొమాటోస్ వేసుకుంటే చాలామంది చికెన్ వేయక ముందే టొమాటోస్ వేస్తారు. నేను చికెన్ వేసిన వెంటనే టొమాటోస్ వేస్తాను. ఎందుకంటే చికెన్ వేగే లోపల టైం పడుతుంది కదా, ఆ టైంలో మనకి టొమాటోస్ కూడా మగ్గిపోతాయి. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము.
నేను ఆల్రెడీ చికెన్లో కూడా ఉప్పు వేసాను. అండ్ ఇంకా చికెన్ కడుక్కొని ఉప్పు పసుపు వేసి పెట్టుకుంటాం కదా, అందులో ఉప్పు వేసాను. ఇంకా మనము మసాలాలు వేయించుకునేటప్పుడు ఆనియన్స్ వేగటానికి వేసాను కదా, మనం లాస్ట్లో ఉప్పు చూసుకొని వేసుకుందాము. టొమాటోస్ బాగా స్మాష్ అయిపోవాలి, అప్పటిదాకా మనం మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందాము. ఒక 5 minutes అయితే సరిపోతుంది. నాకు వాటర్ మరిగిపోతున్నాయి. ఈ టైంలో మనం రైస్ వేసేసుకుందాము. మనకి మామూలుగా ఈ ఫ్లేవరే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎక్కువ మసాలాలు ఏం అవసరం లేదు. లాస్ట్లో కొద్దిగా చికెన్ మసాలా వేసుకుంటే సరిపోతుంది. రైస్ వేసుకున్నాను, ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను, మనకు అంతటికీ సరిపోతుంది. మనకు చికెన్ కొద్దిగా ఉడికిపోయింది, టొమాటోస్ కూడా స్మాష్ అయిపోయినాయి. ఈ టైంలో మనము కొద్దిగా పెరుగు వేసుకున్నాము. నేను ఎందుకు పెరుగు వేసుకున్నానంటే, నేను చికెన్లో ఏం లెమన్ అట్లంతా ఏం పిండలేదు, జస్ట్ ఉప్పు పసుపు వేసి కలుపుకున్నాను అంతే. నేను ఎక్కువ రైస్కి లెమన్ యూజ్ చేయను, చికెన్ రైస్కి మామూలుగా అయితే యూజ్ చేస్తాను. అందుకనేసి కొద్దిగా పెరుగు వేసుకున్నాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనకు రైస్ అయిపోయింది. కావాలంటే మీరు చూడొచ్చు పక్కన స్టవ్లో రైస్ అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. నేను స్లో చేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చికెన్, నేను ఈ రైస్ని చూడండి, ఆల్మోస్ట్ రైస్ ఉడికిపోయింది 70%. ఇప్పుడు నేను ఇందులో వేసేస్తాను. మనకు ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు మనము రైస్ అయితే వేసేసుకొని దమ్ పెట్టేసుకున్నాము. రైస్ చూడండి 70% ఉడికిపోయింది, కొద్దిగా మాత్రమే కలుపులో ఉంది. మనకి కుక్కర్ అయితే పాత్ర చాలా తిక్కుగా ఉంటుంది కాబట్టి దమ్ పెట్టినా కూడా ఏం కాదనేసి నేను ఇందులో పెట్టేసాను. పుదీనా కొత్తిమీర కూడా ఎక్కువ వేస్ట్ చేసుకోలేదు, ఎందుకంటే మనం రైస్లోనే వేసుకున్నాము. ఫ్లేవర్ కోసమే కదా మనం యూజ్ చేస్తాము, ఆ ఫ్లేవర్ అలాగే ఉంటుంది రైస్లో. ఇదే గరిటెలో కొంచెం ఫుడ్ కలర్ వేసి కలర్ కోసం నేను ఇందులో వేస్తాను. వాటర్ ఉన్నాయి కదా, మనం రైస్ ఉడికించుకున్న వాటర్లోనే మీ కళ్ళ ముందే చిటికెడే వేసాను చాలు. నా దగ్గర కేసరి ఫుడ్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది. దీని మీద కొద్దిగా రైస్ వేసేసుకున్నాము. రైస్ అంతా వేసేసాను. నేను ఒకే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. అంటే ఇంకా మనము దమ్ పెట్టేసుకుందాము. ఇలా పెట్టి దీని మీద హాట్ వాటర్ పెట్టేసుకుందాము. అవసరం లేదు, మనకి ఇలా సరిపోతుంది. నేను ఒక కప్పులో నీళ్ళు తీసుకొని నేను ఇలాగే పెట్టేశాను. ఈ వాటర్ కొద్దిగా లైట్ సెగ అయ్యే వరకు దమ్ పెట్టుకోవాలి. ఒక 10 minutes మనం వదిలేస్తాము. రైస్ చూపిస్తాను చూడండి. 10 minutes దమ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చూద్దాము, మిక్స్డ్ చేసుకొని చూస్తాము రైస్.
మా తగ్గచ్చి తినేస్తాను బా ముక్క. నేను పక్కన చికెన్ కర్రీ ఉప్పు పసుపు వేసుకొని తక్కువ మసాలా వేసుకొని వేయించుకున్నాను. సూపర్గా ఉందండి. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. థ్యాంక్